సో వాటర్లో అయితే పడ్డారు, ఏం కాదు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే బెల్లంకొండ పైకి అయితే ఎక్కబోతున్నాం. అలాగే బెల్లంకొండ పైన ఉన్న రాజులు నిర్మించిన కోటల్ని, అలాగే శివాలయం కూడా చూడబోతున్నాం. వాటితో పాటుగా బెల్లంకొండ యొక్క చరిత్రను కూడా అయితే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, కొండ ఎక్కడానికి వస్తున్నాం. ఈ వీడియోలో బెల్లంకొండ పైన ఎలా ఉంటది అండ్ బెల్లంకొండ చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదటి మెట్టు అయితే ఇదే, పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ కాదు అసలు కొండ, ఇంకా వెనక ఉంటది అనమాట పెద్ద కొండ. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసు కదా, పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ దగ్గర ఉన్నాం. ఇది చూడటానికి మామూలు కొండలాగే ఉన్నా కానీ దీనికి భలే పెద్ద స్టోరీ ఉందండి. ఈ కొండ ఎన్నో కథల్ని, రాజుల చరిత్రల్ని తనలో దాచుకొని ఉంది. పదండి ఈ కొండ ఎక్కుతూ ఆ పాత కథనాలని ఒక్కొక్కటిగా బయటికి తీద్దాం. ప్రతి మెట్టుకు అయితే పూజించింది ఫ్రెండ్స్. పైన అయితే మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటది. టెంపుల్ చూద్దాం. అలాగే కొన్ని కోటలు ఉంటాయి, ఆ కోటలను చూద్దాం. కాదు, ఓ 4 మెట్లు ఎక్కింది. ఒక మోకాన్న తెచ్చి వాడు పెట్టేటానికి. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడే డౌన్ అయ్యారు ఫ్రెండ్స్. ఎక్కువ ఆడదాకా ఎక్కాదు. ఇక్కడైతే ఐసులు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం దూరం ఎక్కేతలు కలిపి వచ్చింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అయితే వస్తున్నారు కొండకి. ఇక్కడైతే బాబాయ్ ఐసులు అమ్ముతుంది. బాబాయ్ అవునా, కొండ మీదకి ఆసక్తిగా అయితే అందరూ వస్తున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. సీతాఫలం చెట్టు ఇక్కడైతే ఉంది. మన కొండలు లేని చెట్టు అంటే ఏది లేదు. కాయలు అయితే దారెమ్మట అయితే ఉండవు. వీడి దగ్గర కూడా లేని కళ్ళలేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం దూరం అయితే వచ్చాం. ఇప్పటికే కొంచెం అనుభవం అయితే వచ్చింది. జాక్, ఇప్పుడు ఏం చేద్దాం? కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత. అవును, మనం ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ చాలా అవసరం. అరే పులిహార తెచ్చారు కదా, తీరా. కొంచెం దూరం ఎక్కిన తర్వాత అయితే బెల్లంకొండ మనకి ఇలా ఇల్లులు అన్ని అయితే కనబడుతున్నాయి. ఇంకొంచెం దూరం ఎక్కితే ఇంత క్లారిటీగా అయితే కనబడుతుంది అనమాట. వాటర్ ట్యాంక్ బెల్లంకొండ. హాయ్ ఫ్రెండ్స్, కొండ జాంకాయ ఒక్కటైతే దొరికింది. దారి పక్కన మనకైతే దొరకవు, కానీ మన మణిగాడు ఎట్లాగట్లా సాధించుకొచ్చాడు. వేసేయి. కొండ జాంకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, భలే టేస్ట్. పిల్లలు మొత్తం కోసుకొని తింటున్నారు. పచ్చికాయలు కూడా చూసుకోవట్లా. కొట్లో కొనుక్కునే ఏ స్వీట్ కూడా ఇంత స్వీట్ రాదు, ఎందుకంటే నేచురల్ అనేది నేచర్ వాళ్ళకెళ్ళి చూపిస్తే తెక్కలాడ నేచురల్ గా ఉంటదండి టేస్ట్. అలా ఉంటుంది. ఇట్లాంటి ఫ్రూట్స్ అయితే మనం తినాలి. పల్లెటూరులో ఉన్న వాళ్ళు, కొండల దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తింటానే ఉంటారు. బెల్లంకొండ గురించి చెప్పాలంటే, బెల్లంకొండ అనేది ఆంధ్రప్రదేశ్ లోని ఒక మండలం. అదే పేరుతో ఒక గ్రామం కూడా అయితే ఉంది. ఆ గ్రామంలో ఉన్న కొండే ఈ బెల్లంకొండ. అబ్బాయి పైన ఉన్నాడు కలు. ఇవి వచ్చేసి కొండ జాంకాయలు ఫ్రెండ్స్, టేస్ట్ లో అద్భుతంగా ఉంటాయి, కానీ పచ్చికాయ తింటున్నాడు. అసలు ఈ కొండపై ఉన్న కోటను నిర్మించింది ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొండవీటిని ఏలిన రెడ్డి రాజులు అయితే ఈ కోటను నిర్మించారని అయితే గట్టిగా చెప్తున్నారు. శత్రువులకు చుక్కలు చూపించడానికే ఇంత ఎత్తైన ప్లేస్ లో కోటను ప్లాన్ చేశారనమాట. అయితే పైన కోటను నిర్మించింది రెడ్డి రాజులే, కానీ తర్వాత ఎవరెవరు పాలించారనేది కూడా తెలుసుకోవాలి కదా. ఈ మన బెల్లంకొండ అనేది ఒక సినిమా లాంటిది, తీస్తే ఒక సినిమా సరిపోదు, అంత చరిత్ర ఉందన్నమాట. చాలా మంది అయితే ఈ కోటని పాలించారు. చెప్పాను కదా, ఈ కోట చరిత్ర ఒక సినిమా లాంటిదని. ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి మారుతూనే ఉంది. రెడ్డి రాజులు, ఆ తర్వాత గజపతులు, వాళ్ళ తర్వాత అసలు సీసలు హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన మనందరికీ తెలిసిన వ్యక్తే, మరెవరో కాదు, విజయనగర సామ్రాజ్య సింహం శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఈ కోటలను గెలుచుకున్నారు. ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం నడుస్తున్న ఈ దారిలో ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా నడిచారు. ఆ ఫీలింగ్ వేరు కదా. ఆ తర్వాత గోల్కొండ నవాబులు, మొఘలులు, చివరికి తెల్లదొరలు, బ్రిటిష్ వాళ్ళు కూడా
ఇలా ఒక్కొక్కరుగా ఒకరి తర్వాత ఒకరు ఈ కోటను పరిపాలిస్తూనే ఉన్నారు. ఇలా ఒకరేంటి ఎందరో ఈ కోటను ఏలారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ తమ గుర్తులను అయితే వదిలి వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు పరిపాలించడం అంటే ఏదో ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు అలా పరిపాలించడం కాదనమాట. ముందు ఉన్న వాళ్ళని ఓడించి ఇంకొకళ్ళు వస్తారు. అంటే ఓడించడం అంటే సామాన్యంగా కాదు, ఎన్నో యుద్ధాలు జరుగుతాయి అనమాట. ఒక్కొక్క యుద్ధం అయితే 6 నెలలు అలా సమయం కూడా పడుతుంది. అలా యుద్ధాల్లో గెలిచి అప్పుడు పరిపాలించారనమాట. చూశారు కదా ఎంత చరిత్ర దాగి ఉందో ఈ కొండ వెనక. యుద్ధాలు రాజులు మామూలుగా ఉండదు మరి. అసలు ఈ కొండ ఎక్కడానికి మన కారణం ఏంటి? ఈరోజు తొలి ఏకాదశి. సో తొలి ఏకాదశి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం ఈ కొండెక్కి పైన ఉన్న శివాలయంలో మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారనమాట. మనం కూడా పైకి ఎక్కుతున్నాం కదా, పైకి ఎక్కిన తర్వాత ఆ శివాలయం కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే మెట్ల బాట ఉంది. ఇక్కడ నుంచి అయితే రాళ్ళ బాట అనమాట. ఇక్కడ నుంచి అయితే సులభంగానే ఎక్కాం. ఇక్కడ నుంచి కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లు అయితే ఉంటాయి. సో ఈ రాళ్ళ బాటని ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే రాళ్ళు జారే అవకాశం ఉంది. సో మరొక తాట ఎక్కడెక్కడ రెస్ట్ తీసుకున్నాం అనుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఈ లోపల ఇంతలోకి కొండపైన వస్తున్న జనాలను అయితే చూస్తూ ఉండండి. కొండ ఎక్కాలన్న సాంగ్ ఎక్కిండి అనుకుంటా. ఎక్కారులే. మనీ కొండ ఎక్కుతుండు, కాలు తోడి పెట్టుకుని చూడండి. చూద్దాం ఫ్రెండ్స్. నేను ఎక్కుతున్నా కానీ కుక్క ఫ్రెండ్స్ పైకి ఎక్కింది. అది సో మెట్ల బాట అయితే మొదలైంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే చింత చెట్టు బండ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి పెద్ద దూరం అయితే ఉండదు. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మీరు ఎంతమంది కోతిని చూశారు? వైష్ణవ్ రాయల్ పక్కన కోతి. నాతో పాటు 3 సార్లు కోతి 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 అని చెప్పండి. ఇంకైతే ప్రకృతిని చూడండి ఫ్రెండ్స్. మాకు సహకరించినందుకు ధన్యవాదములు. సో ఇంత దూరం ఎక్కిన తర్వాత బెల్లంకొండ గ్రామం ఎలా ఉందనేది మీకు చూస్తానమాట. బెల్లంకొండ ఇప్పుడు దాకా మనీ వీడియో తీసిండు. సో ఇక్కడ నుంచి చూద్దాం. బెల్లంకొండ అయితే ఇట్లా కనబడుతుంది మనకి. ఇంకా పైకి పోతే ఇంకా బాగా కనపడుద్ది, మొత్తం కనపడుద్ది. సో మనం జూమ్ చేస్తే అంత క్లారిటీగా అయితే రావట్లేదు, దూరం అయితే పెరిగిపోయింది కాబట్టి బెటర్. సో ఇది పరిస్థితి. ఇంకా ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దాదాపు అయితే అందరు ఎక్కుతున్నారు. కొంతమంది ఇప్పటికే దిగి కిందకైతే వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ లిఫ్ట్ వాళ్ళు దిగుతున్నారు. సో మళ్ళీ అయితే ఎక్కడం మొదలెట్టాం. కొంచెం దూరం ఎక్కగానే మళ్ళీ మెట్ల బాట అయిపోయింది. ఇంకా రాళ్ల బాట కొంచెం దూరం ఉంటుంది, మళ్ళీ మెట్లు ఉంటాయి. సో ఈ మధ్యలో అయితే మన ఫేమస్ చింత చెట్టు అయితే ఉందన్నమాట. సో ఈ చింత చెట్టు దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ 80% ఎక్కినట్టే, ఇంకొంచెం దూరమే ఉంటుంది. ఇక్కడ నుంచి కింద ఎలా ఉంది వాతావరణం అనేది చూద్దాం. సో పొలాలన్నీ ఖాళీగా కనపడుతున్నాయి, గ్రామం ఉంది. సో పైకి అయితే వచ్చాం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే. సో దగ్గరకు అయితే వచ్చేసాం. అదిగో గోడ, కోట కూడా. ఇక్కడ జాగ్రత్తగా అయితే పోవాలి, బండ్ల మీద నుంచి, లేదంటే సైడ్ నుంచి పోవాలన్నమాట. వాదాలు ఉండవయ్యా, ఎందుకయ్యా నాకు వీడి కన్ను నా మీద పడిందయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే బండ మీద నుంచి ఎక్కుతానని ఛాలెంజ్ చేశా. ఇటు అయితే దారి ఉంది.
అయ్యా చూడండి ఎంత ఎంత పెద్ద రాళ్లతో కట్టారు. అదే విధంగా ఇక్కడైతే ద్వారం ఉంది. కొండపై ఎక్కినప్పుడు మొదటి వచ్చే ద్వారం అనమాట. పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కాల్సిన కొండలు రాళ్ళు కొన్ని ఉన్నాయి. చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి, గుడి ఉంది. ఇక్కడ కనిపిస్తున్న కోటను చూడండి. ఇప్పుడైతే కొంచెం పాతపడినట్టు పడిపోయినట్లు అనిపించినా ఒకప్పుడు ఎంత దర్జాగా స్ట్రాంగ్ గా నిలబడి ఉందో కదా. శత్రువులు ఫిరంగు దాడుల నుంచి తప్పించుకోవాలంటే ఈ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు కాలందా ఇది 14వ శతాబ్దం, అంటే 1400 సంవత్సరాలు. ఇప్పుడు 2000 సంవత్సరం. అన్ని సంవత్సరాల క్రితం కట్టిన గోడలు కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి చూడండి. రాతి కట్టడం అన్నమాట. ఇదిగో ద్వారంలో నుంచి లోపలికైతే వెళ్దాం. సో ఇక్కడైతే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. దీని పేరేంద్ర మసాలా అయితే చేస్తున్నారు. ఫేమస్ మసాలా అన్ని రకాల ఉన్నాయి. బజ్జి 10 అంటే మరి ఇక్కడ దాకా ఎక్కినందుకేమో. సో ఇక్కడ మసాలా ఉంది. అటుపక్క ఏమున్నాయంటే బజ్జీ ఉంది, అలాగే ఆనియన్ పులిహోర ఉంది. ఆనియన్ కాదు, లెమన్ పులిహోర ఉంది, లెమన్ రైస్. వాటితో పాటుగా అటుపక్క చపాతీ ఉంది. అన్ని రకములు ఉన్నాయి. సో ఇక్కడైతే మంచి డిమాండ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంత దూరం వాళ్ళు మోసుకొచ్చి అమ్మాలి కాబట్టి మినిమం కాస్ట్ ఉంటుంది. కాస్ట్ గురించి పట్టించుకోకూడదు, ఎందుకంటే వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే డబ్బులు అనమాట. సో కొండపైకి అయితే వచ్చాం. సరే అటు ఎక్స్ట్రా ఎక్కేది. సో ఇక్కడ నుంచి అయితే ఇటు పక్క ఉన్న ప్రాంతం మొత్తం కనబడుతుంది. గోడ మీద అయితే మనం నిలబడ్డాం అనమాట. ఇక మణిగాడు వస్తున్నాం. మనీ ద కెమెరామ్యాన్. ఇక్కడ పావుంది అంటారు. ఇక్కడ పావుంది అంటారు. అప్పుడెప్పుడో కదా. సో ఇక్కడ నుంచి అయితే మనకి మంచి వ్యూ అయితే ఉందనే చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా వెళ్ళి చూద్దాం. అది ఇంకా హైట్ లో ఉంది. అంతకంటే ముందు అయితే ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి గాలి చూడండి ఎంత వేగంగా దొరుకుతుందండి. మనోడు గర్వేస్తే వెనక్కి వచ్చింది. చాలా గట్టిగా అయితే దొరుకుతుంది. మొబైల్స్ చాలా గట్టిగా పట్టుకోకపోతే గాలిలో పోతుంది. అరే గట్టిగా నిలబడరు. సో గాలి అయితే చాలా గట్టిగా తోలుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ ఇక్కడ నుంచి అయితే మనం బెల్లంకొండ వ్యూ చూద్దాం. అదైతే సచివాలయం అనమాట. హై స్కూల్ అదిగో అది హై స్కూల్. ఇప్పుడు నేను జూమ్ చేసింది అయితే హై స్కూల్ అనమాట. పక్క 10x జూమ్ అనమాట. ఇది మన చిన్నగా తిప్పాలి. అదిగో అదే చక్రాలు తిన్నారు. ప్రశాంతమైన పని. సో స్నాక్స్ టైం అనమాట. బ్రేక్ టైం. అయితే మన ప్రయాణం కోనేటికి మొదలు పెడదాం. ఆ తర్వాత అక్కడ నీళ్లు తాగి గుడిలోకి వెళ్ళి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత మళ్ళీ మిగతా ప్రయాణాలు మొదలు పెడదాం. ఇదైతే ఒక నైట్ ముందు కావాలంటే. సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన మణికంఠ అయితే మసాలా తెచ్చిండు. ఎలా ఉందో తిని చూద్దాం. ఆహా మసాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మసాలా గుప్పెల్లో
టేస్ట్ బాగుంది. కొండ మీద అంత దూరం నుంచి మోసుకొచ్చి అమ్ముతున్నారు మంచిగా. సో ఇటు దారి లేదనుకుంటా, మళ్ళీ వెనక్కి తిరగాల్సిన అవసరం అయితే ఉంది. చూసుకో ముళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇటు దారి లేదు. సో టెంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను, కెమెరా చేంజ్ చేస్తాను. ఇక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇదిగో వెంకటేష్ గారు, వెంకీ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్. మంచి మంచి పాటలు అయితే ఉంటాయి. ఇదిగో అది వచ్చేసి మల్లికార్జున స్వామి టెంపుల్ అన్నమాట. సో మంచినీళ్ళు తాగొచ్చి టెంపుల్లో దేవుణ్ణి దర్శించుకుందాం. సో ఇప్పుడైతే కోనేరు దగ్గరికి వెళ్దాం, మనకొర రోడే. రేపు పడిందంట పాపం, పిల్లలు ఈ రోజు ఆనందంగా ఉన్నారు. సైకిల్ హారన్ తెచ్చుకున్నాడు. అరే ఆ లారీ అద్దాలు లారీ అద్దాలు పెట్టి. సో మన పైన ముందుకు కొనసాగిద్దాం. సో ఈ దారి నుంచి వెళ్తే మనం కోనేరు వస్తుంది. కోనేరు అంటే బండల మధ్యలో నీళ్లు ఉంటాయి అనమాట. ఇక్కడ అదే బిలాం అనమాట. సో అది చాలా ప్రత్యేకత. ఎప్పుడు కూడా నీళ్లుంటాయి, చాలా చల్లగా ఉంటాయి. అందరూ కూడా వాటర్ అక్కడే తాగుతారు. తర్వాత ఏమన్నా తిని అత్యంత ఎత్తైన ప్రదేశానికి మనం అయితే ఎక్కుదాం ఫ్రెండ్స్. ఈ కొండలో ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశం అంటే అక్కడ శిఖరం ఉంటది అనమాట. ఆ కోనేరు పైన ఉన్న ఒకటే ఒక పెద్ద బండ ఉంటది, ఆ బండ పైకి అయితే మనం ఎక్కుదాం. సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. మళ్ళీ ఆ పైకి ఎక్కుతూ ఊరే షూతో కష్టం. అరే పార మాకు చూపిద్దు, పార మాకు నాకు తెలుసులే, పోదాంలే ఉంటారా, గుడికాడికి పోయి వచ్చినా పోవాలా. ఇప్పుడు బాగా అక్కడైతే కోనేరు ఉంటది ఫ్రెండ్స్, ఆ బండ్ల కింద. ఇదైతే ఒకటే బండ, చాలా పెద్దది. ఆ పైన అయితే ఎత్తైన ప్లేస్ అనమాట. మనం మంచినీళ్ళు తాగిన తర్వాత దేవుని దర్శించుకొని అక్కడికైతే ఎక్కుదాం. చాలా ఎత్తు అనమాట. అక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ అంతా కనపడుతుంది. అండ్ అలాగే అక్కడ గాలి వాటం కూడా ఎక్కువగా ఉంటది, ఎక్కువగా నెట్టేస్తుంటది. కోనేరు దగ్గరకు అయితే వచ్చేసాం. ఆ కోనేరులో అయితే 365 రోజులు నీళ్లుంటాయని చెప్తారు. ఇక్కడ పడ్డ వర్షపు నీళ్లు అన్ని కూడా ఆ కోనేరులోకి వెళ్ళుండొచ్చు. బహుశా అప్పుడు ఇంజనీర్లు అట్లా కట్టారేమో, పైన పడిన ప్రతి వాటరు కూడా ఎటు పోకుండా అన్ని అక్కడికి వచ్చేటట్టు ఆ రాళ్లను అలా చెక్కి అట్లా వచ్చేటట్లు చేసిండొచ్చు. చూసాను. సో కోనేరు అంటే ఇదే అన్నమాట. సో అవైతే కోనేరులో వాటర్ అనమాట. ఇదిగో మనీ అయితే వాటర్ తాగడానికి వెళ్తాడు. సో జనాలు అయితే తెలంగాణ కొండ ఎక్కాం, చూడటానికి వచ్చాం ఫ్రెండ్స్. జనాలు బాగా వచ్చారు. కోనేరులో నీళ్ళు చూడండి. మనీ చెప్పుంది, మనీ చెప్పులు తీసి జాగ్రత్త. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటది. అరే పైన ఆకులు అటు ఇటు నెట్టు చెట్లని. అరే లోపలికి వెళ్ళవాలండి. బాటిల్ అయితే చారినాయి. సో వాటర్లు అయితే పడ్డారు. ఏం కాదు చెయ్యి పట్టు. సో ఇక్కడైతే ఆగదు ఫ్రెండ్స్. అదేం కాదు, నేను పట్టుకున్నా నాకు, అందుకే నేను. సో కోనేరు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అరే చెప్పులు వేసుకోవాలి. కొంచెం హడావుడిగా అయితే ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పులు వేసుకొని అయితే ప్రయోగం చేయవాలి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళు అయితే కింద పడుతుంది. వాటర్ అయితే తాగుతున్నారు మనగాడు. కొత్తగా ప్రయోగం చేసి మనవాడిని అయితే లాగాడు లోపలికి.
కోనేరు దగ్గర అయితే ఉద్రిక్తంగా ఉన్నారు జనం అయితే బాగా ఎక్కువ మంది ఉన్నారు. మన గ్రామస్తులు ఎవరు కనపడలేదు ఇక్కడ అయితే. మంచిగా ఉన్నారు అందరూ జనాలు. సో కోనేరు నుంచి అయితే ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాం. హాయ్ ఫ్రెండ్స్, గుడికి వెళ్దాం. ముందు ప్రయాణం మనం కొనసాగిద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వైష్ణవ్ రాయల్ అని కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గుడికి వెళ్ళి తిని అక్కడికి ఎక్కుదాం. గుడికి వెళ్ళి తిని హాయ్ ఫ్రెండ్స్, మన కుర్రోళ్ళు మళ్ళీ కలిసారు. పోయినసారి అయితే మంచి వేషం ఇప్పుడు మామూలుగా కొద్దిగా ఇదిగో మన కుర్రోడు. చెప్పండి హాయ్ చెప్పండి. చెప్పండి మరికొద్ది సేపట్లో పుష్ప 3 లో రెడీ చేస్తాడంట మన కుర్రోడు. తెచ్చారు. అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని రెడీగా ఉన్నాయి. శ్యామాలు అన్ని బాగున్నాయి. బాగానే చెప్తున్నారు కానీ చిన్న మాట. బాపట్ల మన కుర్రోళ్ళే చంటి, విఘ్నేష్. సో టెంపుల్ కి అయితే ఎక్కుదాం. ఇదిగో మని. ఈ గుడి కూడా రాజుల కాలం నాటిదని చాలా మంది అయితే చెప్తున్నారు. బహుశా అప్పుడు సైనికులు రాజులు యుద్ధానికి ముందు ఈ గుడికి వచ్చి వెళ్తారనుకుంటా. అన్నా 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 ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇది వచ్చేసి లోపల స్వామివారికి పాలతో అభిషేకం చేస్తారు కదా, అలాగే కొబ్బరికాయలు కొడతారు కదా, ఆ వాటర్ కానీ ఆ పాలు కానీ ఇక్కడ నుంచి అయితే తీర్థంగా వస్తాయి అనమాట. సో లోపల అయితే క్యూ బాగా ఉంది, జనం కూడా మనకి ఎక్కువ మంది ఉండటం వల్ల సరిగ్గా అయితే కనపడలేదు. శివాలయం అన్నమాట, పైన ఉన్న శివాలయం. పోయిన సంవత్సరం మీద జనం కూడా ఎక్కువ మంది అయితే వచ్చారు. సో అందరూ జనం ఉండటం వల్ల అంత క్లియర్గా అయితే కనపడలేదు. దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్యక్తిని గుర్తుపెట్టారా? అప్పుడు వన్నాపాల్లో ఉండేవాడు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బ్రేక్ కావాలి కాబట్టి కూర్చున్నాం. వేసే టైం పులిహోర ఉంది, బజ్జీ ఉంది, ఇంకా చక్రాలు ఉన్నాయి, అరిసెలు ఉన్నాయి, ఇంకా అక్కడ ఇందాల మసాలా తిన్నాం. ఇంటికి ఇబ్బంది లేదు. సో తినేసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. పిల్ల మీద చిన్న గీత పడ్డా నరికినట్టు నరుకుతా. సో ఇప్పుడైతే మళ్ళీ అంతా తినేసాం, ప్రశాంతంగా ఉంది. ఇంకా ఈ ఒకటే బండ, పెద్ద బండ ఉంది కదా, ఆ పైకి ఎక్కేసి మనం వ్యూ అయితే చూద్దాం. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఆ బండ మీదగా సైడ్ గా ఎక్కాలా,
అట్లా ఎక్కేటప్పుడు ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటది. బట్ ఎక్కిటు దడ్డంబాడు ఎక్కు. రే బ్యాగ్ పైన తగిలిద్ది. రే పైకి లాగవరా, బ్యాగ్ తగిలిద్ది. ఇంకొంచెం కొంచెం సో మేము ఫైనల్ గా అయితే దారి కనుగొన్నాం. నా బాధ ఏంటంటే నువ్వు పడితే వచ్చి నా మీద పడతావని. పక్క అయితే వేగంగా వేస్తుంది, నిలబడటం కూడా కష్టం. అక్కడ నిలబడటం అనేది కొంచెం కష్టమైన పని. జాగ్రత్త. ఏయ్ అరే వాడిని కట్టేయండి రాడా. రే ఆ చెట్టుకు కట్టి వాడిని, వాడు మాట్లాడు కానీ. ఇక్కడ గాలి ఎక్కువ రావటం వల్ల నేను మాట్లాడిన మాటలు అయితే అంత క్లియర్గా వినపడలేదు. బట్ నాయిస్ క్యాన్సిల్ చేస్తాను, కానీ గాలి ఎక్కువ ఉండటం వల్ల వాయిస్ కూడా కొంచెం క్యాన్సిల్ అయింది. అడ్జస్ట్ అవ్వండి. అది వచ్చే స్టెప్పులు ఇప్పుడు మనకు కనపడుతుంది. వచ్చేసి స్టెప్పులు అవతల ఉంది కూడా, జనాలను పట్టింది. అది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి గాలి బాగా ఎక్కువగా ఉండటంతో కోటలు వచ్చేసి ఇటు సైడ్ ఉంటాయి. కోటల మీద కూడా వెళ్దాం. అది కోటల మీద జనం కూడా కూర్చొని ఉన్నారు ఆల్రెడీ. కోటల మీదకి మనం పోవాల్సి ఉంది. 2 కోటలు ఉంటాయి. రెడ్డి దగ్గర కూడా వెళ్దాం. మనం ఇది దిగిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేసే ఆ కోటలు అనమాట. అండ్ అలాగే దర్గా ఉంటది ఒకటి, దర్గా కూడా చూపుతాను ఇక్కడ మీకు నోట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి దర్గా కనబడుతుంది. చెరువేరా అది, చెరువే. సో అక్కడ వాటర్ అయితే కాబట్టి నాకు అంత ఐడియా లేదు అది ఏ చెరువు అనేది. మేబీ నాగిరెడ్డిపాలెం చెరువు అని మేమేమో అనుకుంటున్నాం. కొంచెం కష్టంగానే ఉంది. అదే వద్దు పని కావాలంటే అది నుంచి రావు, అట్లా దిగి అది అటు నుంచి రావు. గుర్తులే కూర్చో. అరే మన ఊరు ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది. ఆ బాటకి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ నిలబడటం కొంచెం కష్టంగా ఉంది, కూర్చోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ అయితే చెప్తాను. సో అది వచ్చేసి మన ఊరు అనమాట. అవతల అక్కడ కనపడేది చెరువు, మన ఊరి పక్కనే ఉంటది కదా, అసలు మా చెరువు అదేనమాట. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి, జస్ట్ అమేజింగ్. చుట్టూ పచ్చని పొలాలు, చిన్న చిన్న ఊర్లు. ఒకప్పుడు రాజులు ఇక్కడ నుంచే తమ రాజ్యాలను చూసుకుంటూ మురిసిపోయేవారేమో. ఇది మన ఊరు కదా, ఇది మన ఊరు. అది నాగారం, ఇది కొత్తపాలెం,
అటు దూరంగా కనబడుతున్నాయి చూడండి, అది గిరకపాడు, గాజూరపల్లి, కీపాడు. స్టార్టింగ్ లో ఉన్నదేమో ఓకే సరే, స్టార్టింగ్ లో ఉన్నది గాజూరపల్లి, పక్కనే గుడిపాడు. అందులోనే కనపడతలేదు, అన్నీ అందులోనే కలిసిపోయి ఉన్నాయి. గాజూరపల్లి అండ్ గిరకపాడు, ఈ మూలలో ఉన్నది గిరకపాడు. కొంచెం దూరంగా కనపడేదేమో గుడిపాడు అనమాట. సో భూమి ఆకాశం కలిసిపోయినట్టు మనకు భలే కనపడుతుంది కదా. ఆ చిన్న కొండ వచ్చేసి తలకి భీముడి తిప్ప. చిన్నదేం కాదు, పెద్దదే. ఈ కొండతో పోలిస్తే చిన్నది కాబట్టి మనకు అలా కనపడుతుంది అనమాట. భీముడి తిప్ప అంటారు. భీముడు అడుగు పెట్టిన మొదటి అడుగు ఏదో అంటారు. యుద్ధం సమయంలో అడుగు పెట్టినప్పుడు కొండ మీద పెట్టాడని చెప్పేసి భీముడి తిప్ప అంటారు దాన్ని. సో ఫ్రెండ్స్, ఇక్కడ గాలి కూడా ఏదో మనసుకు తెలియని ఒక ప్రశాంతతనైతే ఇస్తుంది. చాలా బాగుంది ఇక్కడ గాలి కూడా. సో మళ్ళీ మన ప్రయాణం మొదలు పెట్టాం. చిన్నగా జాగ్రత్తగా మళ్ళీ కిందకి వెళ్ళి అటుకు వెళ్ళి కోటలకు వెళ్దాం. ఎవరినైనా తీసుకోవచ్చు కానీ ఇట్లాంటి ట్రెక్కింగ్ ఇలాంటి వాటికి ఎట్లాంటివన్నీ తీసుకురాకూడదు. వద్దు ఏదన్నా అరే అట్లా చేయొద్దు అంటే ఆ పనే చేస్తాడు. కూర్చో కూర్చో. సో మొత్తానికి ఫైనల్ గా అయితే రాజుగారు కట్టించిన కోటల దగ్గరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఆ దారి, ఇదే ఆ కోట. ఈ కోట యొక్క చరిత్ర 1400 సంవత్సరంలో మొదలైంది. ఆ తర్వాత చాలా మంది అయితే పరిపాలించారు. ఫస్ట్ రెడ్డి రాజులు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత గోల్కొండ నవాబులు, మొఘలలు, అదేవిధంగా తెల్లదొరలు కూడా పరిపాలించారు. సో ఫైనల్ గా అయితే కోట దగ్గరకు వచ్చాం కదా, ఇంకా కోట లోపలికైతే వెళ్ళి చూద్దాం. సో చాలా సంవత్సరాల క్రితం కట్టినవి అయితే ఇవి, రాజుల కాలం నాటివి. ఇప్పుడు వాడు చెప్తా పేర్లు ఆ కోట ఇదేనా అనుకుంటా. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ పేరు రాసాం. ఆ పేరు ఉందో లేదో సెర్చ్ చేద్దాం. అయితే కోట. సో ఇంతకుముందు రాసిన పేర్లు అయితే ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇదిగో పైన మన కుర్రోళ్ళు అయితే ఉన్నారు, పైన ఉన్నారు మన కుర్రోళ్ళు. సో ఆ హోల్ ఎందుకనేది మీకు పైకి ఎక్కిన తర్వాత చెప్తాను. సో మన పేరు ఎక్కడుందనేది చూద్దాం. మన పేర్లు అయితే ఆల్రెడీ ఇంతకుముందు రాసాం. ఓకే, మన పేరు అయితే దొరికింది. పోయిన సంవత్సరం ఎప్పుడో రాసింది, ఇప్పుడు దా దొరికింది. నీ పేరు ఆడ రాసింది చూసుకో, కోటలో రాసి. సో ఈ గృహలో చక్రాలు దొరికినాయంట మనవాడికి. ఎప్పటి కాలం, ఎప్పటి రాజుల కాలంలో దాచిపెట్టారంట.
గుండం ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం రోల్ ఇది. చెప్పు, నువ్వేనా పాతిని? అప్పుడు ఇది పైకి పట్టరాటానికి మనవాడిని పిలిచారంట. సో ఇంకో కోట ఉంది, ఇది కొంచెం పెద్ద కోట. దాని మీద దీన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఒక గుండం ఉంది, ఇది పగిలిపోయింది ఆల్రెడీ. అవును, నీళ్ళు తాగేది ఎక్కడే. నీళ్ళు తాగే కావంట ఇది. నువ్వు చెప్పి నీకే కాబట్టి గుర్తులేదు. అదే కోట. ఇది 100 స్తంభాలా 8 స్తంభాలు అప్పుడు లెక్కేసింది. సార్ లెక్కి ఒక లైన్ లెక్కి, ఇటు ఒక లైన్ లెక్కే సరిపోద్ది. 5 11 ఎంత? 55 స్తంభాలు. మొత్తం 50 స్తంభాలు ఉంటాయి, 11 ఉన్నాయంట. సో ఇక్కడ కూడా మన పేర్లు ఉన్నాయని చూద్దాం. కానీ అది మన పేరు ఉందో లేదో చూడాలంటే మన వాళ్ళు ముందే రాయాలి. ఇక్కడ బొగ్గులే లేవు కాబట్టి మన పేరు ఈ సంవత్సరం రాసింది, ఈ సంవత్సరం లేదన్నమాట ఇక్కడ. సో పైకి అయితే ఎక్కుదా. లాస్ట్ టైం కూడా ఇదే కోట ఎక్కా. సో కోట పైకి అయితే వచ్చాం. కోట పైన ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, చుట్టూ కూడా కొండలే ఉన్నాయి. బాగుంది, లొకేషన్ బాగుంది. రంధ్రాలు అయితే ఉన్నాయి, గడియారం టైప్ లో, సర్కిల్ లాగా బాగా. ఇది ఎందుకంటే రాజులు సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేవాళ్ళంట. అప్పట్లో ఇన్ని టెక్నాలజీలు లేవు కాబట్టి సింపుల్ గా ఎండను బట్టి సమయాన్ని చూసుకోవాలి. మధ్యాహ్నం అయిందా, సాయంత్రం అయిందా, ఏ సమయం అయిందనేది. సో ఈ రంధ్రాల్లోంచి వచ్చిన వెలుతురుని బట్టి, సూర్య వెలుతురుని బట్టి చెప్తారనమాట. ఇక్కడే కాదు, ముందు ఇంకోటి కూడా ఉంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా సేమ్ అలాంటి రంధ్రమే ఇంకొకటి ఉంది. అప్పట్లో కట్టడాలు చాలా కష్టపడి కట్టారు. ఇప్పుడు అంత డెవలప్మెంట్ టెక్నాలజీ లేకపోయినా కానీ చాలా స్ట్రాంగ్ అయితే కట్టారు. ఏందో చెబుతున్నావు, చెప్పు. అప్పట్లోనే రాజులు జోడాబులు. అదేదో జోడాబులు అంట, బూస్ట్ అంట. అప్పట్లోనే రాజులు తినేవాళ్ళు అంట. అది కూడా వాళ్ళు కొద్దిగా దీని గుర్రానికి కొద్దిగా పెట్టినారు. తెల్లబాకు. సో ఇక్కడైతే కొంచెం మనం పాడవటం కూడా చూస్తున్నాం. కొంచెం పాడైపోయి కొంచెం కూలిపోయింది. మేబీ ఇది ఇదే. సో మనం అక్కడికైతే వెళ్ళకపోవడం మంచిది ఆ రాళ్ళ మీదకి. ఎందుకంటే అవి బాగా ఎడ్జ్లో ఉన్నాయి. ఏదైతే ఉందో మధ్యలో రాళ్ళు ఏమైనాయి అనేది నాకు తెలియదు. కింద పడినాయి అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. కింద కూడా లేవు. మేబీ కట్టేటప్పుడే ఒకవేళ ఇక్కడ కట్టి ఉండకపోవచ్చు. కొంచెం ఏదో ఉండుండొచ్చు. దీనికి కూడా ఏదో కారణం. పొగబాటానికంట వంటగదిలోంచి. సో ఇంకా చూడటం అయితే అయిపోయింది. ఇంకా చిన్న చిన్న కొన్ని అయితే మిగిలిపోయినాయి ఇంకా చూడాల్సినవి. మాకు కరెక్ట్ గా ప్రైస్లు కూడా తెలియదు. సో ఇప్పుడైతే ఇంకా దిగేసి వెళ్ళిపోతాం అనమాట. అది ఫ్రెండ్స్, బెల్లంకొండ అంటే కేవలం రాళ్ళు రప్పలు ఉన్న కొండ కాదు. ఇది మన చరిత్రకు నిలబెట్టద్దాం. ప్రతి రాయి వెనక ఓ సైనికుడి కథ ఉంది. ప్రతి మలుపులో ఓ రాజుగారి వీరగాథ ఉండి ఉంటుంది.